రైతులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ముఖ్యంగా ఈరోజు బొప్పాయిలో మనం వివిధ రకాల వైరస్లు, అలాగే వివిధ రకాల పురుగులు, అలాగే వివిధ రకాల తెగుళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటండి, వీడియో అనేది లెంత్గానే ఉంటాయి నా వీడియోలు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేది మా ధ్యేయం అండి. ఎందుకంటే అందరి మాదిరిగా 10-15 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయిపోతే మీకు అర్థం కాదు. బట్ ఏమంటే నా వీడియో ప్రతి ఒక్క వీడియోను లెంత్గానే ఉంటుంది. ఎందుకంటే రైతుకి క్లుప్తంగా వివరించాలి. అలాగే మనకు మార్కెట్లో ఎటువంటి మందులు ఉన్నాయి, వాటిని మనము ఎలా పరిస్థితుల్లో మనం ఎలాంటి స్ప్రే చేసుకోవాలనేది అంశాలపై నేను పూర్తిగా మాట్లాడతాను. అలాగే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. బొప్పాయి రైతులు ప్రతి ఒక్కరు వీడియోని తెలుసుకోవాలి. ముఖ్యంగా మన బొప్పాయి అనేది ఇది ఉష్ణమండలం పంట అండి. ఇది రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీలు ఉండాలా. ఇది 38 డిగ్రీల కంటే లోపల ఉండాలి ఉష్ణోగ్రత. అంతేకాకుండా వీటికి వచ్చి నేలలు వచ్చి ఎర్రగరపు నేలలు ఉపయోగపడుతుంది. అలాగే నల్ల భూముల్లో కూడా మనకు మంచిగా ఇది సాగుకు అనుకూలము. దీని నేల pH వచ్చి 6.5 నుంచి 7.0 వరకు ఉండాలా. అలాగే బొప్పాయిలో రకాలకు వస్తే వీటిలో ఆడపూలు మగపూలు వేరే రకంగా పూస్తాయండి. చెట్లలో ఒక ద్విలింగ పుష్పాలు అంటే ఆడపూలు ఉంటాయి, మగపూలు పుష్పే చెట్లు ఉంటాయి. అలాగే లేకుంటే ఆడపూలు ఒక దాంట్లో కాస్తే మగపూలు వేరే దాంట్లో డిఫరెంట్ చెట్లలో కూడా అలానే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగపూలు వేరువేరుగా పూసే మొక్కలు, అదేవిధంగా ఆడ పుష్పాలు మరియు ద్విలింగ పుష్పాలు అంటే ఆడపూలు మగపూలు కలిసి పూలు పూసే మొక్కలు, అవి కొన్ని రకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ద్విలింగ పుష్పాల్లోకి వస్తే అంటే ఆడది మగది కలిసే ఉంటుందండి పువ్వులు. దాంట్లో వాషింగ్టన్, కో1, కో2, కో4, కో5, కో6, పూసా డ్వార్ఫ్, పూసా జాయింట్, పునా సహా అనే రకాలు ఉన్నాయండి. హానిడ్యూ రకాలు అనేవి ఉన్నాయండి. ఏకలింగం అంటే ఒకే ఫిమేల్ సపరేట్గా, ఆడపువ్వు రకం వేరే ఒక రకం వేరే సపరేట్గా ఉంటుంది, మగ పువ్వు రకం సపరేట్. దాంట్లో వచ్చి కుర్గాన్ హానిడ్యూ, సోలో, కో3, కో7, పూసా మెజిస్టో, పూసా డెలిగేషస్, తైవాన్ రెడ్ లేడీ, అలాగే సన్ రైజ్ సోలో అనే రకాలన్నీ మనకు ద్విలింగ జాతికి చెందిన ఉన్నాయండి. ముఖ్యంగా వీటిలో మనం గమనించినట్లయితే వీటిలో వచ్చే వైరస్లు, అలాగే వీటిలో వచ్చే తెగుళ్ళ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా తెగుళ్ళ గురించి వచ్చే కాండం కుళ్ళు అనేది, కాండం మొదలు కుళ్ళు అనేది మనకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుందండి. ఇది నర్సరీలోనే మన మొక్క తెచ్చుకున్న నర్సరీలోనే వీటి ఎక్కువ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వేర్లు మొదలు అనేది మెత్తగా మారిపోయి కుళ్ళిపోతాయండి. కాయలున్న చెట్లకైతే ఈ రోగం వచ్చినప్పుడు దీని నివారణకు ఎప్పుడైనా సరే మొక్క దగ్గర నీళ్లు తిరిగే ప్లేసు మనం దూరంగా పెట్టాలి. మొక్కకు మొదలుకు నీరు నిలవకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే బోర్డో పేస్ట్ 1 గ్రామ్ 1%, అలాగే ఆలియేట్ 2 గ్రామ్ పర్ లీటర్ నీటికి మొదలు బాగా తడిసే విధంగా మనం డ్రెంచింగ్ చేసుకోవాలా. మన బకెట్లో పోసేది గాడి కొట్టేసి చుట్టూ ఒకవేళ ఆ వ్యాధి స్టార్టింగ్ స్టేజ్లో మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వారం రోజుల తర్వాత మన 2 లేదా 3 సార్లు ట్రైకోడర్మా విరిడే 10 గ్రాములు లీటర్ నీటి పొడి కలిపి పోసి బకెట్లో కలుపుకొని దాన్ని మొదలు చుట్టూ మనము తడిచే విధంగా మనము నేలను బాగా తడపాలి. దీనివల్ల మనం కాండం కుళ్ళు, మొదల కుళ్ళు అనేది మనము పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే బూడిద తెగులు, ఈ బూడిద తెగులు అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ బూడిద తెగులు అనేది మనకు ఆకులపైన, కాండాలపైన, అలాగే మనకు తెల్లటి కొత్త చిగురులపైన తెల్లటి బూడిద పదార్థం వంటివి ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల తెల్లటి బూడిదలు అనేది దానిపై శిలీంధ్రాలు అనేవి పెరిగి మనకు ఈ బూడిదను మనం నివారించుకోవడం, ఆకులపై అలాగే కాయలపైన కూడా ఏర్పడుతూ ఉంటుంది. దానికి దీని నివారణ ముఖ్యంగా ఇది చలికాలంలో కానీ వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతంలో ఈ బూడిద తెగులు ఎక్కువ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దీని నివారణకు మనము స్టార్టింగ్ స్టేజ్లోనే ఎక్సోకొంజోల్ 2 ml లేకుంటే ఎక్కువగా ఉన్నట్లయితే నిమ్మరాడు కూడా మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కెరాతిన్ 1 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇలా అది కూడా మనం స్ప్రే చేసేటప్పుడు మొక్కలు బాగా తడచాలి. అలాగే కాయలు ఉన్నట్లయితే కాయలు కూడా బాగా తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. దాంట్లోకి మీరు ఇంకా గమ్ వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా అద్భుతంగా వర్క్ చేస్తుందండి. మనకు వీటిలో వచ్చే ఆల్టర్నేటియా
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఆంధ్రక్నోజ్ మాత్రం ఉంటాయి, మధ్యలో ఆకులు మచ్చలాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి అక్టోబర్ నవంబర్లో ఇవి ఆకులపై గోధుమ వర్ణ మచ్చలు అనేవి ఏర్పడతాయండి. ఇవి అలా ఏర్పడడం వల్ల ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మనకు ఫస్ట్లోనే 2.5 గ్రామ్ మ్యాంకోజెప్ లేకుంటే కవాచ్ 1 గ్రామ్ పర్ లీటర్ కలిపి నెల రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే ఆల్టర్నేట్ ఆకుమచ్చలు కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే కాండం కుళ్ళు, ముఖ్యంగా కాండం కుళ్ళు అనేది మొదలు కుళ్ళిపోయి మన మొక్కలు అనేటువంటి వాలిపోతాయండి. మొదలు నుండి మనకు కాండం నుండి జిగురు పదార్థం అనేది కారుతూ ఉంటుంది. దీని నివారణకు చెప్పాను కదా ఇంతకుముందు, ట్రైకోడర్మా కల్చర్ని కూడా మనము చేసుకోవచ్చు. లేకుంటే మనం 90 కేజీల పశువులెరువులేకి 1 కేజీ వేపపిండి, 1 కేజీ బెల్లము, 1 కేజీ ట్రైకోడర్మా అనేది బాగా కల్చర్ అనేది 10 రోజులు బాగా మగ్గబెట్టి చెట్లు పాదుల్లో వేసినట్లయితే ఈ తెగులు ఉద్ధృతిగా ఎక్కువగా ఉన్నప్పుడైతే రెడామిల్ గోల్డ్ అనేది ఉంటుందండి, లేకుంటే రెడాయిమ్ జెడ్ ఇవి కలిపి మొదల్లో కాండం తడుపుతూ బాగా డ్రెంచింగ్ 15 లీటర్ల బకెట్లో కలుపుకొని మనం కాండం చుట్టూ పోసినట్లయితే మనం కాండం కుళ్ళను కూడా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే మనకు మొజాయిక్ వైరస్, ఇది వైరస్ వల్ల ఈ మొజాయిక్ వైరస్ అనేది ఆకులపై మనకు ఆకులన్నీ రంగులు పసుపు రంగులోకి మారిపోయి ఆకుపచ్చ మనకు కలిగిన కణజాలం తయారయ్యి మొజాయిక్ లక్షణాలు కనపడతాయి. అంటే పసుపు కలర్లో మారుతుంది, బింగిలా కనపడుతుంది. దీనివల్ల కాయ సైజు తగ్గుతుంది, అలాగే వాటి క్వాలిటీ తగ్గుతుంది. కానీ మార్కెట్లో మనకి మంచిగా రేటు పోదండి. కావున అలాగే వీటిలో వచ్చే రింగ్ స్పాట్ వైరస్, ఇది వైరస్లకన్నీ మళ్ళీ మందులు చెప్తాను. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్, ఇవి రింగ్ స్పాట్ వైరస్ ఇచ్చినప్పుడు ఆకులు అనేది పరిమాణం తగ్గిపోతే బింగి వచ్చినట్లుగా కనపడుతుందండి. ఆకులు కూడా బాగా తీగలుగా ఏర్పడతాయి. కాయలు కూడా మనకు కాండం మీద మనకు ఉంగరం లాంటి మచ్చలు కనపడతాయండి. ఈ వైరస్ సోకిన చెట్లలో మనకు కాయల సామర్థ్యం తగ్గుతుంది. అలాగే అందుకే మనం చుట్టూ మనము 2 వరుసలు మొక్కజొన్న పంట వేసుకోవాలంటే బొప్పాయి నెల ముందే పెంచుకోవాలా. మనం బొప్పాయి బెడ్లు ముందే మనం నెల ముందే మనం మొక్కజొన్న సాగు చేసుకోవాలా. వీటి నివారణకు ముఖ్యంగా గమనించినట్లయితే ఫిప్రోనిల్ లీటర్ నీటికి, అలాగే వేప నూనె 2 ml పర్ లీటర్కి వేప నూనె కాంబినేషన్తో మనకు వివి సైడ్లు చాలా వస్తాయండి. వివి సైడ్ కాంబినేషన్తో కూడా మనం స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి 5 నెలలకు ఒకసారి చొప్పున మనము 5 నెలల వరకు మనం పంటకు స్ప్రే చేసుకుంటున్న ఉన్ని లేదని రేగపుని ఏదో ఒక దోమ మందు కానీ లేకుంటే ఒక త్రిప్స్ మందు కానీ, ఈ తెల్లదోమ వల్లే మనకు వైరస్ వస్తుంది కాబట్టి మన తెల్లదోమ మందులు ప్రైడ్ కానీ అక్తారా కానీ పెగాసిస్ కానీ ఏదో ఒక ఇన్సెక్టిసైడ్ దానికి నీమ్ ఆయిల్ బేసిక్తో మనం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ వైరస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చెట్లను పీకేసి దూరంగా పాడేయడం కానీ కాల్చివేయడం కానీ చేసేసి తర్వాత మనం వేప నూనె కాంబినేషన్ 10,000 ppm కానీ నార్మల్ వేప నూనెతో కలిపి స్ప్రే చేసుకుంటే మనకు వైరస్ మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఆకుముడత వైరస్, ముఖ్యంగా ఈ ఆకుముడత వైరస్ అనేది మొక్కల అంచులు అనేటువంటి మనకి ఎండిపోతూ వస్తుంటాయి. అలాగే ఆకులు కూడా మనకి ఉండలుగా మారిపోయి మనకు ఆకుముడతలాగా ఇట్లా బింగిలాగా వచ్చినట్లు కనపడతాయి. దీనివల్ల కాయలు కూడా మనకు షేపులు కాయలు మనకు సరిగ్గా రాకుండా కాయలు కూడా వంకర తిరిగే ప్రమాణం తయారవుతాయి. వంకరగా తిరుగుతాయి. దీనికి ముఖ్యంగా గమనించినట్లయితే దీని తెల్ల దోమ పేనుబంక వాళ్ళ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్లే మనం స్ప్రే చేసుకుంటే అలాగే వైరస్ తెగులు కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. రోగర్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే, లేకుంటే సూపర్ కామనర్ కానీ, లేకుంటే అక్తారా కానీ ప్రైడ్ కానీ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకుంటా ఉంటే ఆకుముడతం కూడా మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే పండు ఈగ, ముఖ్యంగా గమనించినట్లయితే ఈ పండు ఈగ అనేది కాయలు మనకు పక్వానికి వచ్చినప్పుడు, కాయ స్వీట్నెస్కి వచ్చినప్పుడు మనకు పండుగ అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి పండుగ తల్లి లాంటి ఒక సూది లాంటిది మనకు ఆ కాయ కింది భాగంలో ఇలా గుచ్చి వెళ్ళిపోతుందండి. దానిలోకి లార్వాలు పోయి లోపల కాయ గుజ్జునంతా తినేసి కాయ డ్యామేజ్ అయ్యి కాయ గుంపులు గుడ్లు పెడుతుందండి. ఈ గుడ్లు పెట్టిన తర్వాత లోపల 3 రోజులు 4 రోజులు పొదిగి లార్వాలుగా మారి లోపల కాయల గుజ్జు తినడం వల్ల ఆశించిన భాగం అంతా కాయలు మెత్తబడి కుళ్ళిపోతాయండి. నివారణకు ముఖ్యంగా గమనించినట్లయితే తోటలో ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా పూర్తిగా నివారించుకోవాలా. చెట్లు కింద పడిపోయిన చెట్లు, అలాగే పండ్లు కూడా కిందకి రాలిపోయింటాయి కదా, ఆ పండ్లు అన్ని ఏరేసి నాశనం చేయాలా. అలాగే మనం ట్రాప్స్ దొరుకుతాయండి, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, ఆకర్షన్స్ కానీ, లేకుంటే మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దొరుకుతాయి. ఎకరాకి 8 నుంచి 12 చొప్పున మనం పెట్టుకొని మన మగ పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి మగ పురుగులు
చనిపోతే తర్వాత వచ్చి సంపర్కం చెందక మనం దాని ద్వారా ఉధృతి తగ్గించుకోవచ్చు. అలాగే మనకు ఆకర్షణ అనేది వస్తుందండి ఆకర్ష్ పేస్ట్ కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చి మనకు నెమటోడ్ ఎఫెక్ట్ ముఖ్యంగా గమనించినట్లయితే మనం ఎప్పుడైనా సరే మనం దీని నివారణకు ముఖ్యంగా 4G కార్బోపురాన్ గుళికలు లేదా ఇండి రూట్స్ పపాయ స్పెషల్స్ వస్తాయండి. వాటిని మనం ఫర్టిలైజర్లో కలిపి వేసుకోవాలా, లేకుంటే నులుపురుగులతో ఒకవేళ చెట్లలోకి వచ్చిందనుకో నులుపు మొక్కకు 250 గ్రాములు యాపిండి, అలాగే 250 గ్రాములు 3G గుళికలు మనకు 25 నుంచి 30 గ్రాముల చెట్టుకు, అలాగే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 4 గ్రాముల పర్ చొప్పున నీటికి మనం 3 కలిపేసి చెట్టుకు మనం వేయాలి. ముఖ్యంగా వీటిలో మీకు ఇంకా ఎటువంటి యాజమాన్య పద్ధతులు మీకు పపాయలో మీకు డౌట్లు ఉన్నా, అలాగే ఇంకోటండి అడ్వాన్సే పోవాలి పపాయలో మనకు ముఖ్యంగా ఈ పపాయలో మనం ముఖ్యంగా వైరస్కి మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం. వైరస్కి తెల్లదోమ వల్ల పేనుబంక వల్ల వస్తుంది. కావున మనం దయచేసి మనం ఈ వైరస్లకు ఎప్పుడైనా సరే మనం అడ్వాన్స్గానే మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలా. వచ్చి బాధపడకుండా అడ్వాన్స్గానే స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా అధిక దిగుబడిని సాధించవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.